హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ వీడియోలో అండర్ 12,000 రూపీస్లో ఒక మంచి పర్ఫెక్ట్ ఆల్రౌండ్ ఫోన్ అయితే చెప్పబోతున్నా. మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో వేరే ఏ ఫోన్స్ ఆఫర్ చేయలేని స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్ ఆఫర్ చేస్తుంది. అలానే దీని యొక్క సర్వీస్ సెంటర్స్ కానీ దీని యొక్క బ్రాండ్ గురించి కానీ మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇది వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్ అనమాట. మీకు అండర్ 12K బడ్జెట్లో ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో ఎల్సీడీలోనే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే దొరకడమే కష్టం, కానీ ఇందులో అమోలెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. అలానే మీకు ఇందులో 6 జనరేషన్స్ ఓఎస్ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. అలానే సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తుంది. ఇలాంటివి ఎన్నో మంచి మంచి ఫీచర్స్ అయితే ఈ ఫోన్లో అయితే ఉన్నాయి. ఆ ఫోన్ ఏంటో మనం వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఏదో ఒక పాయింట్లో మీకు మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ ఫోన్ విషయానికి వస్తే ఈ పాటికి మీరు గెస్ చేస్తుంటారు. ఈ ఫోనే మనకి సామ్సంగ్ గెలాక్సీ F16 అనమాట. F16 వచ్చేసి మన ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ అవుతుంది. అలానే M16 వచ్చేసి అమెజాన్లో అయితే సేల్ అవుతుంది. రెండు కూడా సేమ్ ఫోన్స్, సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే వస్తాయి అనమాట. మీకు ఇది ఇప్పుడు లాంచ్ చేసిన ఫోన్ అయితే కాదు. ఆల్రెడీ మీకు M06, F06 లాంచ్ చేసినప్పుడే F16, M16 కూడా అయితే లాంచ్ చేశారు. ఒక 2-3 మంత్స్ అయితే అవుతుంది లాంచ్ అయ్యి మనకి. కానీ ఇప్పుడు ఇది ప్రెజెంట్ 4GB RAM 128GB మోడల్ మనకి ఫ్లిప్కార్ట్లో సామ్సంగ్ గెలాక్సీ F16 11,499 రూపీస్కి అయితే సేల్ అవుతుంది. అలానే మీకు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డు ఉంటే మీకు ఇంకా 500 రూపీస్ డిస్కౌంట్లో పోయి అండర్ 11K బడ్జెట్లో అయితే ఈ ఫోన్ వస్తుంది. ఆ ప్రైస్ బడ్జెట్లో ఈ ఫోన్ కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఎవరైతే వెల్ ఆల్రౌండ్ ఫోన్ కావాలనుకుంటుంటారో మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో చూసుకుంటే ప్రతి ఒక్కటి తోపు అయితే ఉండదన్నమాట. మీకు డీసెంట్గా అయితే ఉంటాయి, ఆ స్పెసిఫికేషన్స్కి ఆ ప్రైస్కి తగ్గట్టు ఉంటాయి. కానీ మీకు ప్రతి ఫీచర్ అయితే టిక్ మార్క్ అయితే చేస్తుంది. మనం ఆ బేసిక్ స్పెసిఫికేషన్స్ అని డిస్కస్ చేసుకుందాం. అందులో ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుంటే 6.65 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే అయితే వస్తుంది. ఇది మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు థిక్నెస్ కూడా చూసుకుంటే 7.9 mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలానే వెయిట్ కూడా మనకి 200 grams అయితే ఉంటుంది. ఇంక మనం ప్రాసెసర్ చూసుకుంటే ఇందులో మనకి MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. దీని యొక్క క్లాక్ స్పీడ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రైమరీ వచ్చేసి 2.4 GHz అయితే ఉంటుంది. సెకండరీ 2 GHz అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. మీరు ఆ ప్రైస్ బడ్జెట్లో చూసుకుంటే MediaTek 6300 ప్రాసెసర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ మీరు ఒక 2,000, 13,000 అలా వెళ్దాం అనుకోండి, మీకు అక్కడ MediaTek Dimensity 7300 ప్రాసెసర్కి అయితే వెళ్ళిపోతుంది. మీరు అండర్ 12,000 బడ్జెట్లో ఈ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ మంచి ప్రాసెసర్ అయితే చెప్పుకోవచ్చు. అక్కడ మీకు గేమ్స్ కానీ డైలీ స్క్రోలింగ్ కానీ డీసెంట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనం కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. అలానే 5 MP అల్ట్రా వైడ్ కెమెరా, అలానే 2 MP వచ్చేసి డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రంట్ చూసుకుంటే మనకి 13 MP సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా మనకి 1080p అప్ టు 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. 4K ఆప్షన్ అయితే లేదు. ప్రైస్ బడ్జెట్లో మార్కెట్లో కాంపిటీషన్ ఫోన్స్ అబ్జర్వ్ చేసుకున్నా కూడా దీని యొక్క కెమెరాస్ అనేవి వెల్ ఇంప్లిమెంటెడ్ అయితే ఉంటాయి. మీరు కెమెరాస్ కూడా మీకు అక్కడ డీసెంట్ కెమెరాస్ అయితే వస్తాయి అనమాట. ఇంకా అలానే మనం బ్యాటరీ చూసుకుంటే ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ, 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ మీకు బాక్స్లో చార్జర్ అయితే రాదనమాట. ఇది ఒక డ్రాబ్యాక్. బాక్స్ లో అయితే జస్ట్ మీకు ఫోన్, సిమ్ ఎజెక్టర్ టూల్, నెక్స్ట్ అలానే Type-C కేబుల్ అయితే వస్తుంది. మీకు TPU కేస్ కానీ చార్జర్ కానీ బాక్స్ లో అయితే రాదు. సో ఇది ఒక్కటి డ్రాబ్యాక్. ఇంకా నెక్స్ట్ అలానే అడిషనల్ ఫీచర్స్ కూడా చూసుకుంటే మీకు ఆ ప్రైస్ బడ్జెట్లో వచ్చే ప్రతి ఏ ఫీచర్ అయితే ఉంటుంది అక్కడ సర్కిల్ టు సెర్చ్ కానీ, అలానే గూగుల్ జెమినీ సపోర్ట్ కానీ, One UI 6.0 అయితే వస్తుంది. మీకు Android 15 అయితే ఇప్పుడు ప్రెసెంట్ అప్డేట్ అయితే వచ్చింది. మీరు సామ్సంగ్ వ్యాలెట్ యూస్ చేసుకోవచ్చు ఇందులో, అంటే మీకు ట్యాప్ అండ్ పే అయితే ఉంటుంది. అలానే ఇంకా సామ్సంగ్ నుంచి వచ్చే అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఫోన్ అయితే సామ్సంగ్ గెలాక్సీ F16. నేను ప్రెసెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో అయితే చూసాను. అమెజాన్లో కొంచెం ప్రైస్ ఎక్కువైతే చూస్తుంది. నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్న టైంకి ఫోన్ అయితే 4GB RAM 128GB మోడల్ మనకి 11,499 రూపీస్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఆ ప్రైస్ బడ్జెట్కి వర్త్ ఫర్ మనీ అయితే చెప్పుకోవచ్చు అనమాట. మీరు ఒకసారి అదర్ బ్రాండ్స్తో కూడా కంపేర్ చేసి చూసుకోండి. ఆ ప్రైస్ బడ్జెట్లో ఏ ఫోన్స్ కూడా ఇంత మంచి స్పెక్స్తో అయితే ఆఫర్ చేయవన్నమాట. మీ పేరెంట్స్కి కానీ లేదంటే మీ గ్రాండ్ మదర్స్ కానీ ఫోన్ కొనాలనుకుంటే పర్ఫెక్ట్ అయితే సూట్ అవుతుంది ఫోన్ అండర్ 12K బడ్జెట్లో. ఇందాక చెప్పినట్టు ప్రతి ఒక్క ఫీచర్ అయితే టిక్ మార్క్ చేసుకుంది. మీరు డిస్ప్లే చూసుకున్న ప్రాసెసర్, బ్యాటరీ, అలానే కెమెరాస్ అన్ని అయితే టిక్ మార్క్ అయితే చేస్తాయి. మీరు ఒక్క చార్జర్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వాలి. ఓవరాల్గా ఆ ప్రైస్ బడ్జెట్లో చూసుకుంటే పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు అక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఇచ్చిన ఒక మంచి డీల్ అయితే. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అండర్ 12K బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా అలానే మన కంటెంట్ నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.